అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం, గుడ్ ఈవినింగ్. మేడం, గుడ్ ఈవినింగ్ సార్. ఇక మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం పాపం ఇంకా దిగజారిపోయిందంట. ఏమైంది మేడం వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి పైన? అసలు వైద్యులు రిలీజ్ చేసిన ఆ బులెటిన్ ఏంటి వల్లభనేని వంశీకి ఏమైంది అసలు? వల్లభనేని వంశీ గారు బయట ఉన్నప్పుడు చాలా మురిగేవారు. అస్సలు మొరక్కండా, ఎవరితో మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం అంటే చెడ్డ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. సో ఒకే వ్యక్తి అన్ని రోజులు జైల్లో ఉంటే, అంటే చంద్రబాబు గారు అంటే పాపం వాళ్ళ వయసు వాళ్ళు చెప్తారండి, ముసలోడు ఈయన ఏం చేస్తాడు, ఈయన అది ఇది అనేది అసభ్యంగా చాలా పదాలు మాట్లాడేవాళ్ళు. అసలు అసలు అప్పట్లో వంశీ గారు మాటలు ఇప్పుడు ప్లేబ్యాక్ చేస్తుంటే వాళ్ళ భార్య అసలు చేత్తో కాదు చెప్పుతో కొట్టాలి. తల్లి లాంటి బూనమ్మ గురించి మాట్లాడతావా? మనకి ఎక్కడ పునాది వేస్తుందో అక్కడ గురించి మాట్లాడతావా? మనం ఎక్కడ తిన్నాం, ఎక్కడ పెరిగాం, ఎవరి అంశతో మనం ఈ స్థాయికి వచ్చినామని వారి భార్య వారి భర్తని బంధలించి ఉండాలి. ఆవిడ అలా మందలించుంటే పబ్లిక్ గా ఆయనకి గతి పట్టుండేది కాదేమో. కర్మ రిటర్న్స్ అంటారు చూడండి. ఆ తల్లికి జరిగిన అవమానానికి ఇప్పుడు అస్వస్థతకు గురయ్యాడు. 52 రోజులు ఒక వ్యక్తి జైల్లో ఉంటే సింహంలాగా పులిలాగా బయటకు వచ్చినాడండి. ఒక జూలు విప్పుకొని సింహం ఎలా బయటకు వస్తుందో అలా బయటకు వచ్చి గర్జించారు అన్ని మీడియాల ముందు. అసలు ఆ టైంలో 52 లోపల నుంచి బయటకు వస్తే ఏ వీల్ చైర్ లో తెస్తారో, ఎవరో పట్టుకు తెస్తారో అనుకుంటాం కదా. కాదండి. 3-4 గంటల్లో రావాల్సినటువంటి రాజమండ్రి నుంచి విజయవాడకి కనీసం ఒక రోజంతా పట్టిందండి. 14 గంటలు 12 గంటలు ఆయన అసలు ఒక పసుపు పూల యాత్రలో వచ్చినాడండి. మరి అతను యంగ్స్టర్ కదా, యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ కదా. పాపం జుట్టుకి రంగేసుకోపోతే ఎలా ఉన్నాడో చూడండి. అసలు మీసాలు తీసేస్తే ఎలా ఉన్నాడో చూడండి. పులికి పాపం రొయ్య మీసాలు అంటారు చూడండి, పాపం అవి కూడా లేవు పాపం. సో అట్లాంటి పరిస్థితుల్లో అస్వస్థకు గురయ్యారట. గురవరం మరి మనం ఏం మాట్లాడాలి? భగవంతుడు మనకి నోరిచ్చింది దేనికి? మంచి మాటలు మాట్లాడమని కదా. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటే కోతి బొమ్మల్లా కనపడతానయ్యా. అవి మంచి సిద్ధాంతాలు. అవి మనకేం తెలుస్తాయి? సో మొరిగావు కదా, మొరిగిందానికి అనుభవించు. సో అదైనా కూడా ఎవరో రోగం తెప్పించింది ఉండదండి. పాపం ఆయన బ్యాక్గ్రౌండ్ రోగాలు చాలా ఉంటాయి. అవన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు పొద్దున్న 2 సాయంత్రం 2 టాబ్లెట్లు వేసుకుంటూ కవర్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళాక టాబ్లెట్ ఫెసిలిటీస్ ఉన్న మానసిక ఆరోగ్యంగా పాపం ఇబ్బంది పడిపోయి ఉంటారు. కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారండి పేరు నాని గారు, వల్లభనేని వంశీ గారిని చంపబోతున్నారేమో. అయినా సరే ఆయన చంపిన ఆయన యాత్ర నుంచి బిగిన్ అవుతుంది, ఆయన శవయాత్ర నుంచి బిగిన్ అవుతుంది మా యాత్ర అన్నాడు. అప్పుడే నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే వల్లభనేని వంశీ గారి భార్యకు కూడా తెలుసు అండి, టీడీపీ వాళ్ళు అలా అరాచకాలు చేయరు, అలా చంపరు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏదైనా ఆర్థికంగా లేకపోతే అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటారు, ఇంకోటి. అంతేగాని ఇలా చంపుకోవడాలు ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే, చిన్న ఆయన ఎలా చచ్చిపోయినాడు, నా ఆయన ఎలా అనుమానాస్పదంగా చచ్చిపోయినాడు, అవన్నీ వల్లభనేని వంశీ గారి భార్యకి తెలుసు అండి. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీని ఎలా దుమ్మెత్తి పోసినారో భార్యాభర్తలకి ఇద్దరికి తెలుసు. సో అదేంటి మేడం శాపనార్థమా పేర్ని నాని చెప్పింది? అంటే ఈ వల్లభనేని వంశీ మరణంతోనే మీ పతనం మొదలవుతుందంటే శాపనార్థం? అది శాపనార్థం కాదు సార్, జరగబోయేది ముందుగానే చెప్పాడు మా పేర్ని నాని అన్న. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని రెండోసారి పుస్తకం వెనక పేజీలోంచి చూసి చెప్తున్నాడు. లేకపోతే ఆస్ట్రాలజీ ప్రకారం ఒక డేట్ ఫిక్స్ చేస్తాడేమో చూడండి. కానీ మాకు తెలియట్లేదు అసలు. ఎందుకంటే ఇలా చంపబోతారు, చేయబోతారు ఇలా అంటాం, కానీ అసలు చంపడం నుంచే యాత్ర బిగిన్ అయిద్దంట. అది కూడా అంట, అది సార్ ఎగ్జాక్ట్లీ అది మనం మాట్లాడుకోవాలి. ఆయన అంటే వంగవీటి మోహన రంగా గారి చావు ఎలా జరిగిందో అంట. ఆయనకి పోలికేంటి సార్? ఈయన పేదల భూములు ఆక్యుపై చేసినాడు. ఆయన దళితుల భూముల కోసం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నడి రోడ్డు మీద ఆయనకి రక్షణ లేదు అని తెలిసి కూడా నడి రోడ్డు మీద వారి ఇంటి ముందే ధర్నా చేసినారు, నిరాహార దీక్షలు చేసినారు. ఆ టైంలో చనిపోయినారు. ఒక వీధి రోడి, ఒక ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి, తల్లి బూనమ్మని తప్పుగా అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యక్తులు లాంటి వ్యక్తులు రంగా గారితో పోలికేంటి? ఈ పేరుని కడుపుకు అన్నవ తింటారని గెడ్డ సిగ్గుండద్దండి. మనం రంగా గారికి ఎలా పనిచేసినావు, రంగా గారి దగ్గర ఎలా జెండాలు పట్టుకొని తిరిగినావు నువ్వు, అట్లాంటి వ్యక్తిని ఒక వల్లభనేని వంశీతో పోలుస్తావా? నువ్వు చేరితే చేరో పార్టీలో వాళ్ళు రాస్తే రాసొచ్చారు స్క్రిప్ట్. కొన్ని పదాలు అసలు సార్ ఈ పదం తీసేయండి, అల్లో మా ఊళ్ళు ఊరుకోరు. అసలు మా కాపులు అసలు ఊరుకోరు. బాబాయ్ నేను కాపాడి బాబాయ్, మా కాపులు అసలు ఊరుకోరు. రంగా గారితో ఇతను పోలిస్తే గొడవ అయిపోతుంది అని అనాలి కదా. రంగా గారు చనిపోతే ఒక చరిత్ర ఏంటండి. 40 రోజులు ఊరు నిద్రపోలేదండి, ఉలిక్కి పడేది. రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడిందండి. సెంట్రల్ అప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇన్ని రోజులు కర్ఫ్యూనా అని. ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి అండి. చనిపోయిన ఈ రోజు అమర్ రహే జోహార్ అని మాట్లాడుకునేటటువంటి రంగన్నని ఈ రోజు ఒక వీధి రౌడీతో, వల్లభనేని వంశీతో పోలుస్తా ఉన్నావు. సిగ్గులేదు?
ఓట్ల కోసమో లేకపోతే నీ రాజకీయం నిలబడడం కోసం ఇలాంటి మాట్లాడేది. సో ఖచ్చితంగా ఇవి ఖండిస్తున్నామండి. ఎనీవే టీడీపీకి అలాంటి అలవాటు లేదు. ఎవరికి అలాంటి అలవాటు ఉందో వల్లభనేని వంశీ గారి భార్య గారికి బాగా తెలుసు. టీడీపీ ఎలా నడుస్తుందో, ఎలా పనిచేస్తుందో ఆవిడకే బాగా తెలుసు. సో ఖచ్చితంగా ఈ రోజు ఆయన్ని చంపాలని కుట్రకోణం చేస్తున్నారు కాబట్టే బహుశా బెయిల్ వచ్చేసిందేమో ముందు. ఇప్పుడు అమ్మ నీ భర్త నువ్వు సెక్యూర్ చేసుకో, నీ భర్త నువ్వు సెక్యూర్ చేసుకో, కావాలంటే ఒక 10 మంది పోలీసులు మీ ఇంటి ముందు పెట్టుకోండి, కావాలంటే ఇస్తాం. కానీ లోపల జరిగిన హత్యకి నరాసుర రక్త చరిత్రకి మమ్మల్ని అడగండి. ఎందుకంటే మీ అంటే అంటే ఎటు నుంచి ఎటు ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఒక పెద్ద స్క్రిప్ట్ రైటర్. సో అది ఎలా జరిగిందో ఇది ఎలా జరుగుతుందో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మీరు గుండెల మీద చేసుకొని పడుకోలేని పరిస్థితులు మీకు నడుస్తున్నాయి కాబట్టి అర్ధరాత్రులు కూడా ఉలికి పడండి. కానీ మీకు ముప్పు మీ పార్టీ నుంచే ఉంది. సో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇక్కడ ఏ పార్టీ వారు మీ నాయకుడేమి పెద్ద ఎదురుగా వచ్చేటటువంటి పోరాడే వ్యక్తి ఏమీ కాదు. అతని మీద కక్ష కట్టి చంపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. సో అతని కేసుల్లోంచి అతన్ని క్లియర్ అవ్వమనండి. మీ ప్రాణానికి రక్షణ లేనిది కేవలం మీ పార్టీ వారి నుంచి. శవం లేనిదే యాత్ర బిగించేయలేని శవం లేనిదే యాత్ర బిగించేయడం చేతగానటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు ఈసారి పావులాగా వల్లభనేని వంశీ గారిని వాడబోతున్నారు. ఎందుకంటే తల్లి బూనమ్మని అన్నారు కాబట్టి ఇలా జరిగి ఉంటది, వారే చేసి ఉంటారని ఏదో ఒకటి బురద చల్లడం కోసం గతంలో సినాయన చనిపోయినప్పుడు కూడా ఒక కత్తి బొమ్మ వేసి చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి రక్త బొట్లు పెట్టినారు. అలాంటి స్క్రిప్ట్ రైటర్ ఆయన పొడుచుకొని ఇదిగో చంద్రబాబు గారు పొడవమన్నారని అవతలతో చెప్పించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఏమైనా చేస్తారండి. ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఏమైనా చేస్తారు. ఆయన జాగ్రత్తగా ఉంటే బాగుంటది. ఆయన కుటుంబానికి చాలా ఇంపార్టెంట్, రాష్ట్రానికి ఇంపార్టెంట్ కాకపోయినా భార్య గారికి, పిల్లలకి, ఆయన కొంత అభిమానులకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ప్రాణాలు ఆయన కాపాడుకోమని ఆయన ప్రాణాలకు ప్రభుత్వం కూడా కాపాడుతుంది. ఇక ఇట్లాంటి వల్లభనేని వంశీ లాంటి నేతలు అరెస్ట్ అయితేనే బెటర్ అని జగన్ ఫీల్ అవుతున్నారంటే మనకున్న సమాచారం మేరకు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అరెస్ట్ అవ్వకుండా ఉంటే ఆ భయంతో అప్రూవల్గా మారే అవకాశం ఉందేమో, వీళ్ళు అరెస్ట్ అయితేనే బెటర్, మళ్ళీ వైసీపీ సైడే ఉంటారని జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఫీల్ అవుతున్నారంట. దీంట్లో ఎంతవరకు ఉండొచ్చు నిజం మేడం? ఏమో సార్, అది నాకు తెలియదు. కానీ భర్తలు అరెస్ట్ అవుతుంటే భార్యలు మాత్రం బెయిల్ రాకుండా ఉండాలని, భార్యలు మహిళా అదేంటది హోమ్ మినిస్టర్ అయిపోవాలని, ఎమ్మెల్యే టికెట్లు కొట్టాలని. ఎందుకంటే వచ్చేదంతా లేడీస్ రిజర్వేషనే కాబట్టి ఎవరి కోట వరకు ఉంటుంది. సో మొన్న చూసినాం, మన నందిగామ సురేష్ గారి భార్య ఎవరైతే బేవక్క ఆయనకి బెయిల్ రాకూడదు అనుకుంటుందా, లేకపోతే బెయిల్ వచ్చిన బయటికి రాకూడదు అనుకుంటుందా, లేకపోతే జగన్ అన్న ఇవిడికి టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అనుకుంటుందా, ఏ క్వాలిఫికేషన్ ఉందని మీరు హోమ్ మినిస్టర్ అయిపోతారో మాకు అర్థమేం కావట్లేదండి. క్వాలిఫికేషన్ వైసీపీ పార్టీకి అక్కర్లేదండి. ఆయన మీద అభిమానం చూపిస్తూ, లేకపోతే జగన్ గారి పేరు ఎక్కడ అంటే పెద్ద పెద్ద నేరాలు చేసేసి జగన్ గారి పేరు ఎక్కడా చెప్పకుండా, లేకపోతే ఒక పెద్ద రౌడీ షీట్ లాంటి కొన్ని మటలు చేసి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చేస్తే అలాంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, గంధపు చెక్కలు అమ్ముకునే వాడి టికెట్, లిక్కర్ స్కామ్ లో ఉన్నవాడికి టికెట్, ఇలాంటి వారికి ఎంపిక చేసి టికెట్లు ఇస్తారండి. ఆయన పక్కన ఉండేటటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా ఒక నిజాయితీ పరుడైన ఆఫీసర్ అని పెట్టుకోలేదు. అప్పట్లోనే ఎంఆర్ఓగా ఉన్నప్పుడే చాలా చిన్న వయసులోనే మోనికా బేడికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి అబ్బు సలంతో రెగ్యులర్ కాంటాక్ట్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనీ ఎక్స్చేంజ్ కర్నూలు నుంచి చాలా డబ్బు అటుకి తోసి పంపించినాడని హై క్వాలిఫికేషన్ తెలుసుకొని పెట్టుకున్నారండి. అలాగే రకంగా ధనంజయ రెడ్డి గారు కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేవారు, ఆయన అక్కడి నుంచి తెచ్చి దగ్గర పెట్టుకున్నారు. సో ఇలాంటి వాళ్ళు జెంట్స్ లోపలికి వెళ్ళిపోతే లేడీస్ కి టికెట్లు ఇస్తారు. మీ భర్త లోపలే ఉండనివ్వండి, మీరు బయట సానుభూతి యాత్ర నాతో పాటు బిగించేయండి, టికెట్ నెక్స్ట్ మీకు కన్ఫర్మ్, జనాలు జాలితో మీకు టికెట్లు వేయాలి. మనం ఇది ఒక జాలి యాత్ర చేయాలండి. ఎందుకంటే జాలి యాత్ర కాదండి, ఓన్లీ జాలి యాత్ర. ఎందుకంటే పాదయాత్ర, ఓదార్పు యాత్ర, నాన్నగారు చనిపోయిన యాత్ర, అన్ని యాత్రలు అయిపోయినాయి కాబట్టి ఒక జాలి కోసం చేసే యాత్ర, జనాల నుంచి జాలి పొందాలని ఆయన అనుకున్నట్టున్నారు. దానికోసం చేస్తున్నటువంటి ఈ వెన్నుపోటు యాత్ర. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.